నియోజకవర్గం వారీగా కోఆర్డినేటర్ ముందు మాట్లాడే అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లాలో డోర్ వేసేసేయండి. బాబు క్లోజ్ చేయండి అమ్మా. అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా నాయకులతో కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే. మునుముందు కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ కార్యక్రమాలు చేపట్టాలి, బర్నింగ్ ఇష్యూస్ ఏవై ఉన్నాయి, నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలను అన్నిటినీ తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ ఇదే పర్యటన చేస్తున్నాం. ఈ జిల్లాకు ఈ పూట రావడం జరిగింది. నిన్న చంద్రబాబు గారు బ్యానర్ ఐటమ్ చేసిన మంచి చెబుతామన్నారు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటిపోయింది. చంద్రబాబు గారేమో చేసిన మంచి చెబుదామని బ్యానర్ ఐటంలే వేయించుకుంటున్నారు. కానీ జనము ఓట్లేసి చంద్రబాబు గారిని గెలిపిస్తే మంచి కాదు, మమ్మల్ని ముంచారు అని జనాల అభిప్రాయంగా ఉంది. ముంచిన వాళ్ళే మంచి చేస్తాం లేక మంచి చెప్పుకుంటాం అని చెప్తున్నారంటే దయాలు వేదాలు వర్ణిస్తున్నట్టే. చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకోవాలనుకున్నారో సంవత్సరం రోజుల్లోనే 1,50,000 కోట్లు అప్పు చేయడం మన రాష్ట్రానికి మంచిదా, లేక 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు
కరెంటు ఛార్జీల పేరుతో 32,000 కోట్లను జనం నెత్తిన బాదుతే చంద్రబాబు గారు ఒకటే సంవత్సరంలో 17,000 కోట్ల రూపాయలను జనం నెత్తిన మోపారు. ఈ మంచి చెప్తున్నారా? లేక రైతులు ఇప్పటికే గిట్టుబాటు ధర దొరకక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, లేకపోతే అప్పుల పాలై గగ్గోలు పెడుతున్నారు. ఈ మంచి చెప్పాలనుకుంటున్నారా? ఏ మంచి చెప్పాలనుకుంటున్నారో చంద్రబాబు గారు మాకైతే అర్థం కావటం లేదు. ఓట్లేసిన ప్రజలు చంద్రబాబు గారు ముంచారు అని ఎందుకు అనుకుంటున్నారంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయటం లేదు. చేసిన హామీలు కూడా అరకొరగా చేస్తున్నారు. ఇక చెయ్యని హామీలు అయితే సూపర్ 6తో సహా ఎన్నో ఉన్నాయి. చంద్రబాబు గారు అన్నదాత సుఖీభవ అన్నారు, రైతులకి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇవ్వాల్సిన రైతులు సంఖ్య 79 లక్షలైతే ఈయన 67 లక్షలకి ఇస్తానంటున్నారు. దాదాపు 30-35 లక్షల మంది రైతులకి ముంచే ప్రయత్నం చేస్తున్నారు. తల్లి దీవెన ఈ పథకం అయితే 87 లక్షల మంది పిల్లలు చదువుతుంటే 67 లక్షల మంది బిడ్డలకే ఇచ్చి 20 లక్షల మందికి బిడ్డలకు ముంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇక గ్యాస్ సిలిండర్ అయితే అరకొర ఇస్తున్నారు. బస్సు సంబంధించిన ఉచిత బస్సు మహిళలకైతే చాలా చిన్న పథకం. పదే చెప్తున్నా కూడా పక్క రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలని చెప్తున్నా కూడా చంద్రబాబు గారు సంక్రాంతి, దీపావళి, ఉగాది ఇలా వేసుకుంటూ పోతున్నారు. మహిళలకి మహాశక్తి అని నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. 18 ఏళ్ళు దాటిన పేదవాళ్ళందరికీ ఇస్తానన్నాడు. అంటే దాదాపు 2 కోట్ల మంది ఉంటారు. చాలా హెవీ బడ్జెట్ స్కీము. ఇప్పుడేమో చంద్రబాబు గారు దీన్ని కొత్తగా P4తో లింకు పెట్టాలా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు సూపర్ 6 డబ్బా కొట్టుకున్నప్పుడు, లేకపోతే సూపర్ 6 అమలు చేస్తామని ఎలక్షన్ల అప్పుడు తిరిగినప్పుడు P4తో సంబంధం పెడతామని చంద్రబాబు గారు ఎక్కడా చెప్పలేదు. ఇప్పుడేమో P4కు పెడతాము అని చెప్తున్నారు. మరి చంద్రబాబు గారి ముంచే ప్రయత్నం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. ఇక నిరుద్యోగులు అయితే పాపం ఉద్యోగాలు రాక బిడ్డలు అటు ఇటు కాని పరిస్థితుల్లో ఎంతోమంది అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి పోయిన ఎలక్షన్లో కూడా, అంటే చంద్రబాబు గారు మొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇదే హామీ ఇచ్చారు. అప్పుడు అమలు చేయలేదు. ఇప్పుడు అమలు చేసే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరి ఇలాగైతే చంద్రబాబు గారు ఏం మంచి చెప్పుకుంటారో అర్థం కావటం లేదు. ఇదే కాదు, చాలా పెన్షన్లు అయితే మహిళలకి 50 ఏళ్ళు దాటితే చాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఇస్తామని చెప్పారు. దాని గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడు పాతవారికే పెన్షన్లు ఇస్తున్నారు. దాదాపు 17 లక్షల నుంచి 20 లక్షల మంది కొత్త వాళ్ళకు కూడా 4,000 పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. దాని గురించి మాట్లాడటం లేదు. ఇలా ఎన్నో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చెయ్యనేటివి, మరి ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, సూటిగా అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారి పథకాలు కాబట్టి చేయటం లేదా? ఆరోగ్యశ్రీ ఎంతమందికి మేలు చేసింది? దానికి ఎందుకు బకాయిలు పెడుతున్నారు? ఫీజు రీయింబర్స్మెంటు 4,300 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిసినప్పటికీ, బిడ్డల సర్టిఫికెట్లు ఇరుక్కుపోయాయని తెలిసినప్పటికీ ఇంతవరకు మీరు క్లియర్ చేయకపోవడం చాలా బాధాకరం. మళ్ళీ చెప్తున్నాం, ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఒక పక్క వైసీపీ, ఇంకో పక్క టీడీపీ, జనసేన అన్నీ కలిపి బీజేపీకి మద్దతు ఇచ్చే పార్టీలే. రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పి, అయినా కూడా దాని గురించి పూర్తిగా విస్మరించి మోడీకి దత్తపుత్రుడిగా మారారు. ఏ బీజేపీకి అయితే రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించారో అదే బీజేపీకి తొత్తులుగా మారారు, పొత్తులు పెట్టుకున్నారు. ఇంకో పక్క చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. ఇలా ఒక్కరు కూడా బీజేపీకి ఎదురుగా
నిలబడే సాహసం లేనివారు. ఈరోజు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎదురుగా నిలబడి నిజాయితీగా ప్రశ్నించగలిగిన ఏకైక పార్టీగా ఉంది. కాబట్టే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బీజేపీ మనకు విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చినప్పటికీ ఉన్న పార్టీలన్నీ వైసీపీ, టీడీపీ, జనసేన అన్నీ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో మన రాష్ట్రానికి విభజన హామీలలో ఏ హామీ అయినా నెరవేరాలన్నా ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ రాజధానికి ఇచ్చే డబ్బులన్నీ అప్పుల రూపంలో ఇస్తుంది. పోలవరం ప్రాజెక్టు కూడా 41 మీటర్లకే కుదిస్తుంది. విశాఖపట్నం స్టీలుకు సంబంధించి ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇంతవరకు చెప్పలేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, బీజేపీతో ఒక్క మేలు జరగనప్పటికీ కూడా ఉన్న పార్టీలన్నీ, మన రాష్ట్రంలో ఉన్న పెద్ద పార్టీలన్నీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నాయి. కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి విభజన హామీలలో అన్ని హామీలు నెరవేరుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీని స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలోనూ అదే పనిగా ఈ పర్యటనలో ప్రతి జిల్లాకు నేను వెళ్ళటం జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఇచ్చే సూచనలు అయితేనేమి, వాళ్ళ అభిప్రాయాలను అయితేనేమి సేకరించి అందరం కలిసి కింది లెవెల్ స్థాయిలో నుంచి, గ్రామ స్థాయిలలో నుంచి, బూత్ స్థాయిలలో నుంచి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ లేపుకోవడానికే ఈ ప్రయత్నం. థ్యాంక్ యూ. బస్సు డ్రైవర్ కనుక ఏదైనా యాక్సిడెంట్ చేస్తే లోపల ఉన్న ప్రయాణికుల మీద కూడా కేసు పెట్టేలాగా ఇటీవలే ఒక ఇష్యూ జరిగింది. బస్సు డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ చేస్తే లోపల ప్రయాణికుల మీద కూడా కేసు పెట్టే విధంగా ఇటీవలే ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కార్ యాక్సిడెంట్ చేస్తే లోపల ఉన్న వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టారు. దీన్ని ఎలా చూస్తారు మేడం? అడిగేదేదో డైరెక్ట్గా అడగచ్చు కదా. ఒక్క నిమిషం నేను చెప్తాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టింది యాజ్ అ కామనర్గా నేను ఆలోచించి చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ 100 మంది 3 వెహికల్స్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది 1000 మంది. 50 పైగా కార్లు వేసుకొని వెళ్ళడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్లు ఇయ్యబోయారు. జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్లు ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్ళడము తప్పు. బేసిక్గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది ఒక డ్రైవర్ వల్లే, కాదని ఎవరు అంటం లేదు. ఇది యాక్సిడెంటే, ఆ డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటం లేదు. కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్నీ గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్ళీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? కనీసం 2 నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషికి ఏమైంది, ఆ మనిషికి వెనకాలన్న అంబులెన్స్, వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్సు, లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా, వైసీపీ కార్యకర్త అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కారు కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్ళడం తప్పు. ఇలా డిఫరెంట్ స్టేజెస్లో చాలామంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో. ఐఎమ్ నాట్ ద పోలీస్, ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను. వాళ్ళు ఏమైనా నోటీసులు ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తేనో ఐఎమ్ షూర్ దే నో ద ప్రొసీజర్ అండ్ ద ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ మేము ఫస్ట్ రోజే ఇది అడిగాం. పోలీసుల పాత్ర దీంట్లో చాలా ఉంది. మీరు 100 మందికే పర్మిషన్ ఇస్తే పోలీస్ ఇంటెలిజెన్స్కు తెలియదా అక్కడ 1000 మంది సేకరణ అవుతున్నారు అని? మీకు పోలీసు వాళ్ళకు ముందు అర్థం కాలేదా?
మరి అర్థమైనప్పుడు అక్కడ వేల మంది జనం ఆల్రెడీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కానీ లీడర్లను కానీ హౌస్ అరెస్ట్లు ఎందుకు చేయలేదు? ముందే ఎందుకు ఆపలేదు? పర్మిషన్ లేనప్పుడు పోతున్నారు అని తెలిసి కూడా పోలీస్ చేతుల్లో అధికారం ఉండి కూడా ఆపలేదు అంటే ఏమనుకోవాలి? ఇదేమన్నా జగన్మోహన్ రెడ్డి గారి మొదటి సభ కాదు కదా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయినప్పటి నుంచి ఏ సభ చేసినా ఏ కార్యక్రమం చేసినా బల ప్రదర్శనే. అది కార్యక్రమం ఇంపార్టెన్స్ ఉందో లేదో ఎవరికి తెలియదు కానీ బల ప్రదర్శన జన సమీకరణే దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అజెండా. మరి అలాంటప్పుడు జన సమీకరణ జరుగుతున్నప్పుడు జనాలు అక్కడ గుమ్ము కూడుతున్నారు అన్నప్పుడు మీరు 100 మందికే పోలీసులు పర్మిషన్ ఇస్తే మరి పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు? జనాన్ని సమీకరించడానికి డబ్బు వాడినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను కూడా కొంటున్నాడా? ఇది కామన్ మ్యాన్ క్వశ్చన్. పోలీసులు ఎందుకు ఒప్పుకున్నారు? పోలీసులు దీనికి ఎందుకు అనుమతి ఇచ్చారు? సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య జన సమీకరణ కోసము బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో 5 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలలో ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చింది లేదు. ప్రజల సమస్యల గురించి మాట్లాడింది లేదు, కనుక్కుంది లేదు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, ఆ మద్యంతోనే ప్రజలను ముంచారు. ఇలా 1 కాదు 2 కాదు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయాలు చేసి అయినా కూడా 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు. కనీసం ప్రజల దగ్గరికి కాదు కదా, కనీసం వాళ్ళ లీడర్ల దగ్గరికి వాళ్ళ కార్యకర్తల దగ్గరికే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వెళ్ళలేదు. అసలు వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 గురించి మాట్లాడుతున్నారు, 1.0 నాశనం చేసిన తర్వాత. కనుక వాళ్ళ కార్యకర్తల నమ్మకం కలిగించుకోవడానికి లేకపోతే ఆయన బలం ఉందని చూపించుకోవడానికి ఆయన జన సమీకరణ చేస్తే ఈయన పెద్ద నాయకుడు అనేది పర్సెప్షన్ క్రియేట్ చేయడానికే ఈ ప్రయత్నం అంతా, ఈ బల ప్రదర్శన అంతా దీనికోసమే. ప్రతి కార్యక్రమము వాళ్ళు ఎంచుకుంటున్నది కూడా అసలు అక్కడ ఇష్యూ ఉన్నా లేకపోయినా చేయాల్సింది మాత్రం బల ప్రదర్శనే. ఇదొక్కటే సింగిల్ పాయింట్ అజెండాగా నడుస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి బల ప్రదర్శన కార్యక్రమాల వల్లనే ఈ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి బల ప్రదర్శన యాత్రలు చెయ్యకుండా నిషేధించారు. ఏడాది కూటమి 80 కిలోమీటర్లు ర్యాలీ చేస్తే జగన్మోహన్ రెడ్డి 80 కిలోమీటర్లు ర్యాలీ చేశారు వితౌట్ పర్మిషన్, లిమిటెడ్ పర్మిషన్. కానీ ఎక్కడ ఎవరు బ్రేక్ చేయలేదు డిపార్ట్మెంట్. చాలా అన్యాయం, చాలా అన్యాయం. మాకైతే ఎన్ని ఆంక్షలు పెడతారనుకున్నారన్నా? మేము విశాఖపట్నం స్టీల్ కోసము నిరాహార దీక్ష కూర్చుంటే మమ్మల్ని లిఫ్ట్ చేశారు. మేము మోడీ వస్తున్నారు అని రాజధాని కోసం శంకుస్థాపన చేశారు, మళ్ళీ చేస్తున్నారు. మరి 10 ఏళ్ళని గాడిదలు కాసారా మోడీ గారు అని మేము అడుగుదామని ప్రయత్నిస్తే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. అంటే అవన్నీ ఆంక్షలన్నీ మాకేనా, చిన్నోళ్ళకేనా? డబ్బులు లేవు కాబట్టి మమ్మల్ని ఏదైనా ఎట్లయినా తొక్కేస్తారా? డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఎంత డబ్బు ఇచ్చైనా సరే, ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఎవరినైనా కొనేసుకోగలరా? ఏం సంకేతం పంపిస్తున్నారు? మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి బల ప్రదర్శన యాత్రలను నిషేధించాలి. థ్యాంక్ యూ. రోజా మాజీ మంత్రి రోజా అది వీడియో నిజమైన వీడియో కాదు, ఫేక్ వీడియో అని చెప్పినట్టు మాట్లాడుతాడు. కావాలని జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టారు. వాళ్ళు అలాగే ఎలా మాట్లాడతారు? రోజా మాట్లాడలేదు. కూర్చోండి.